ఇప్పుడు బూమరాంగై తమ వైపు వస్తోంది. అమరావతి రైతుల జేఏసీ ఏర్పాటు చేసి జగన్ సర్కార్ని ముందుకు పోనీయకుండా వెనక్కి పోనీయకుండా అక్కడ డెవలప్మెంట్ సంబంధించి తను వేసుకున్న ప్రణాళికలకి విరుద్ధంగా వీళ్ళతో చేయించి ఆ పైన అటు ఇటు కాకుండా చేసి చివరికి జగన్ అసలు అమరావతి వదిలేసి శాంతం విశాఖ పారిపోవడానికి ప్రయత్నం చేసి అక్కడికి కూడా పోవడానికి వీలు లేకుండా చట్టం ద్వారా చుట్టూ బిగించి కూర్చోబెట్టి ఏమీ చేయనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు టెక్నికల్గా చంద్రబాబు. ఆ టైంలో మౌఖికంగా అమరావతి చేసి ఉపయోగపడింది, లీగల్గా న్యాయస్థానాల ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ సబ్జెక్టుతో జగన్ని కదలనీయకుండా చేశారు. ఫైనల్గా 3 రాజధానుల పేరుతో మునిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అదే సందర్భంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ అమరావతి రైతుల యొక్క కష్టాలు అంతకుముందే ఎప్పుడో 2015 సంవత్సరంలో సేకరిస్తే 2018 కల్లా అమరావతి తయారైపోతుందని 19కి కూడా కాలేదు. పైగా జగన్ ఎత్తున వదిలేసిపోయారు. ఆ జగన్ ఏమో ఇవన్నీ పరిష్కరించలేక వదిలేసి విశాఖ వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఆపగలిగాం, తద్వారా మేము ఆపాం చూసారా మీకోసం అన్నారు. ఇప్పుడు వీళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరిస్తున్నారా? ఇప్పటికీ డెవలప్డ్ ఫ్లాట్స్ కాదు, ఇప్పటికీ ఇంకా డెవలప్మెంట్ కోసం మొన్న నిధులు రిలీజ్ చేసుకున్నారు. ఇప్పటికేది 18 నెలలు అయ్యాక ఇప్పటికప్పుడు చెప్పింది ఏంటి, నవనగరాలు వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల హెడ్ క్వార్టర్ల వరకు అక్కడ పెట్టేటటువంటిది తప్పించి భారీ ఎత్తున రావట్లేదు. ఇప్పుడు ఏదో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటటువంటిది కూడా ఏదో వస్తుందని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు అంటే వాళ్ళు వచ్చి పెట్టుబడి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పటికిప్పుడైతే అద్భుతమైనటువంటిది లేదు, బట్ ముందైతే ఎదుగుదలకు ఒకటి ఉపయోగపడుతుంది. మంచి ఆలోచన అనుకున్నాం. ఎందుకంటే ఒక స్టార్టింగ్ దశలో మనం కనుక ప్లేస్ చూపెట్టినప్పుడు ప్రపంచంలో ఎవడైనా ఇక్కడికి రావాల్సి వస్తుంది, అది ఎదుగుదల. కానీ అది ఇప్పటికిప్పుడు ఈ 5 ఏళ్లలో అయితే వర్కౌట్ కాదు. జస్ట్ బిల్డింగ్లు ఉంటాయి, పరిగెత్తడం అనేటటువంటి కాదు. ఇంకో పక్కన చూస్తే ఈ రోజు వరకు రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదు. గెజిట్ అవ్వాలి కదా రాజధాని. అసలు రాజధాని బౌండరీస్ ఎక్కడ పెట్టారు? అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అట్లాగే ఉంది, బెజవాడగానే ఉంది, గుంటూరుగానే ఉంది, మంగళగిరిగానే ఉంది, అదేది ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో తాడికొండగానే ఉంటుంది, దేనికి అదిగానే ఉంటుంది. మొత్తాన్ని కలిపితే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండలాన్ని రద్దు చేసి దీన్ని మొత్తాన్ని ఒక నగరంగా ప్రకటించి దాన్ని అమరావతి అని ప్రకటించాలి. అదో పక్క నోటితో చెప్తున్నారు, చేతులతో చేయట్లేదు. రెండో పక్కన వీళ్ళ ఫ్లాట్లు ఇచ్చేటటువంటిది అర్థం పర్థం లేని చోట్ల ఇస్తున్నారు. ఎవడన్నా అడిగితే సమాధానం లేదు. ఈనాడు జ్యోతి ఎలా కవర్ చేస్తాయి? చంద్రబాబు గారు చేయమని చెప్పినా కింద ఉన్న సిఆర్డీఏ చేయట్లేదు అంటారు. డెసిషన్స్ తీసుకోవాల్సింది చంద్రబాబు గారు, నారాయణ గారి వల్ల కూడా కాదు, చంద్రబాబు గారు డెసిషన్సే తీసుకోవాలి. కానీ వీళ్ళకి ఆయన అంటే భయం, మొహమాటం. కాబట్టి ఆయన దగ్గర ఒకవేళ చెప్పినా నేను మాట్లాడేస్తానట్టు మీరు చేయండి అనేస్తాడు ఆయన దోన ఆయన వెళ్ళిపోతారు. నారాయణ గారు చంద్రబాబు గారు చెప్పాలని ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు కూడా చెప్తుంది, అది మీరు చంద్రబాబు గారితో మాట్లాడుకోండి పోండి. ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పి వాళ్ళని తిట్టిపోస్తున్నారు. తొందరగా యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు తక్షణమే చట్టం చేయాలి, తదుపరి పార్లమెంటు సమావేశాలు రాజధాని బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలంటూ అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులోని రాజధాని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమావేశం సోమవారం జరిగింది. రాజధాని భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించారు. ఐక్య కార్యాచరణ సమితి నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్న రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు, వైకాపా విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా రైతులు పోరాడారు. ఏడాది ఆగస్టు 5 మంత్రి నారాయణ కలిసి సమస్యలు విన్నవించిన ఫలితం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్నా కలవడానికి కుదరడం లేదు. సిఆర్డీ అధికారులు అసలు కలవడానికి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. సన్న చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అభివృద్ధితో పాటు రైతుల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. ప్రభుత్వం స్పందించబోతే ఈ నెలాఖరులో సమావేశమై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. మహిళా రైతు వరలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు న్యూస్ భూములు ఇచ్చాం, సిఆర్డీ అధికారులు సమస్యలు చంద్రబాబుకి అనుభవించుకోవాలంటున్నారు. గ్రీవెన్స్లో ఆర్జ్ చేస్తే చెత్తబొట్లు వేశారు, రాజధాని ఉద్యమంలో పెట్టిన కేసులు తొలగించలేదు, ల్యాండ్ పూలింగ్లో లేని భూముల్లో ఫ్లాట్లు ఇస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. ఇది ల్యాండ్ పూలింగ్లో లేని భూముల్లో ఫ్లాట్లు ఇచ్చారట అసలు అంశం అది. అలాగే నిర్ణయాలు సిఆర్డీఏ తీసుకుంటారా అధికారులు, విధాన నిర్ణయాలు తీసుకోవాలి చంద్రబాబు గారు. నారాయణ చేయలేడు, ఆయన చేయలేరు. పేరుకేం వీళ్ళని బూతులు తిడుతున్నారు, అసలు చేయాల్సింది చంద్రబాబు గారు. ఆయన మంచోడే, వీళ్ళు వెదవాలంటే ఎట్టా కుదురుతుంది? అది కదా సమస్య. ఓవరాల్గా అమరావతి జేఏసీ అనేటటువంటిది ఇప్పుడు తిరగబట్టడం ద్వారా కనీసం పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.